ఈరోజు మేము తెలుగుదేశం పార్టీకి వెళ్ళడానికి ప్రధాన కారణం ఇక్కడ గుర్తింపు లేదు, సరైన గుర్తింపు లేదు. నీతి నిజాయితీతో పనిచేసే వాళ్ళకి గుర్తింపు లేదు. దీంట్లో ఎంతసేపు ఒకే వర్గాన్ని ఎంకరేజ్ చేసి ఇంకొక వర్గాన్ని తొక్కే ధోరణిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉన్నది. కాబట్టి మాకు సరైన గౌరవం లేనప్పుడు మా పార్టీ ఈ పార్టీలో ఎందుకు ఉండాలని చెప్పేసి నా వెనకాల ఉన్నటువంటి మా కేడర్ అంతా కూడా ఎంతో నన్ను గత 2-3 నెలల నుంచి కూడా ప్రజరిస్తున్నారు. అయినా సరే ఇంకా ఈ యొక్క పార్టీలో ఉన్న గుర్తింపు లేనప్పుడు మనం ఎందుకు వెళ్ళాలని చెప్పేసి అందరి నిర్ణయం మేరకు మేము నిన్నంతా కూడా కూర్చొని రాత్రి మీటింగ్ చేసుకోవడం జరిగింది. అందరి ఒపీనియన్ మేరకు మనం తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వెళ్ళాలి, తెలుగుదేశం పార్టీలో మనం గుర్తింపు లేనప్పుడు మనం ఎందుకు ఉండాలనే ఉద్దేశంతో అందరూ కూడా తెలుగుదేశం పార్టీ రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నాం. దానిలో భాగంగా ఈరోజు మేమంతా కూడా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి తిమ్మాపురం గ్రామంలో ఉన్నటువంటి మేమంతా కూడా తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా మేమంతా కూడా రాజీనామా చేయడం జరిగింది. మా యొక్క భవిష్యత్ కార్యాచరణ మా నియోజకవర్గంలో గత మాజీ శాసనసభ్యులు మాకు అత్యంత ఆప్తులు కురసాల కన్నబాబు గారి ఆధ్వర్యంలో రేపు జరగబోయే కాకినాడలో తూర్పుగోదావరి జిల్లా జరగబోయే రేపు సాయంత్రం 3 గంటలకి తూర్పుగోదావరి జిల్లాలో జరగబోయే సమర సంకార సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో రేపు మేమంతా కూడా 3000 మందితో కార్యకర్తలతో వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ చేయడానికి మేమంతా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎట్లా ఉంది తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో చూసుకుంటే? రాష్ట్రంలో తీసుకున్న తెలుగుదేశం పార్టీ అంటే బాగా గతంలో తెలుగుదేశం పార్టీకి ఇప్పటికీ చాలా ఇబ్బందిగా ఉంది. ఎక్కడ చూసినా అవినీతి లంచగొండితనం బాగా పెరిగిపోయింది. ఈరోజు మేము వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవ్వడానికి ప్రధాన కారణం రైతుల్ని ప్రతి ఎకరాకు సంవత్సరానికి ప్రతి రైతుకి కూడా 12,500 పెట్టుబడి రాయితీగా ఇస్తారన్న రైతుల గురించి ఇంత మొత్తంలో జగన్ గారు అనౌన్స్ చేసడం వల్ల రైతుల పట్ల ఉన్నటువంటి సానుభూతిని గుర్తించుకొని అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి నవరత్నాల కార్యక్రమానికి కూడా మేము ఆకర్షితులయ్యాం. ప్రతిదీ కూడా ప్రజలు ఏంటంటే ఈరోజు మేము గత 15 సంవత్సరాల నుంచి ఒక పంచాయతీలో మేము ఉన్నాం. నేను సర్పంచ్గా చేశాను. అదేవిధంగా నా తర్వాత అన్సూరి జగ్గారావు గారు సర్పంచ్ గారు చేశారు, ఇరుగు మహాలక్ష్మి గారు సర్పంచ్గా చేశారు. ఆ గతంలో మీ అందరూ కూడా పార్టీ 2 సార్లు ఎంపీటీసీ కూడా నెగ్గడం జరిగింది. ఈ గ్రామంలో ఉన్నట్టు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. ఎప్పుడు కూడా గ్రామ అభివృద్ధిని కోరుకునే ముందుకెళ్తాం తప్ప అంతేగాని నీతి నిజాయితీతో ఎప్పుడు పనిచేస్తాం. అందుకని ఈరోజు మేమంతా కూడా ఒక నిర్ణయానికి వచ్చాం. వైఎస్ఆర్ పార్టీ త్వరలోనే రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుంది. ప్రజల్ని ఈ యొక్క ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఆరోగ్యశ్రీ అదేవిధంగా 108 ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు ప్రధానమైన పథకాలు ఎవరు కూడా చేయలేదు. ఈ యొక్క ఆరోగ్యశ్రీ హెల్త్ ఎడ్యుకేషన్కి ఎవరైతే చేస్తారో అక్కడ వేరేదైనా ఆటోమేటిక్గా డెవలప్మెంట్ జరుగుతుంది. కాబట్టి దాన్ని గుర్తించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆయన బాటలోనే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. కాబట్టి ఇవన్నింటిలో కూడా ఆలోచించి మా వర్గం అంతా కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేపు మా కురసాల కన్నబాబు గారి సమక్షంలో ఆధ్వర్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో రేపు